వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అప్పుడప్పుడు జ్యోతిషాలు కూడా నమ్మాలి, చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు కూడా నమ్మాలి. చాలా మంది రోడ్లపైకి వచ్చి ఇదంతా ఒక ట్రాష్ అది ఇది అని చెప్పేసి కొట్టిపారేస్తారు. కాకపోతే హైందవ ధర్మంలో ఇప్పటికీ అంటే 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఏ ముహూర్తానికి చంద్రగ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, ఏ పండుగలు ఎప్పుడు వస్తాయి అన్నది కూడా ఈరోజు నిర్ణయించగల శక్తి హైందవ ధర్మానికి పండితులకు ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు నమ్మాలి అంటే, చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 ఎంపీలు బలవ్వడం అనేది జరిగింది. అది నేను చెప్పిన మాట కాదు, గోయంక చెప్పినటువంటి మాట. సో వివిధ దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై పారిశ్రామికవేత్త గోయంక ఆసక్తికర ట్వీట్ చేయడం అనేది జరిగింది. చంద్రగ్రహణం ఎఫెక్ట్ తో 2 రోజుల వ్యవధిలోనే జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ పిఎంలు బలయ్యారు. అలాగే ఇప్పుడు అందరి చూపు సూర్యగ్రహణంపై పడింది. ఆ తర్వాత బలేదు ఒక పెద్ద ఆరెంజ్ స్టూడెంట్ లీడర్ కావచ్చు అంటూ జోషం చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఈ చంద్రగ్రహణాలు వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పేసి చెప్తుంటారు. దీనికి నమ్మే వాళ్ళకి మాత్రం నమ్మినంత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాసులు, జన్మ నక్షత్రాల ప్రకారం వారి యొక్క అంటే దానికి పరిష్కార మార్గాలు అవి కూడా మనం గుడిలోకి వెళ్ళడమో, లేకపోతే నది స్నానం చేయడమో, సముద్ర స్నానం చేయడమో అని చెప్పేసి పండితులు చెప్పేటువంటి మాట. సో ఇదంతా కేవలం ఒక వర్గం డబ్బులు దోచుకోవడానికి ఇదంతా చేస్తుంటారని చెప్పేసి కొంతమంది ఇక్కడ నాస్తికులు ఉంటారు కదా, సో నాస్తికులు చెప్పేటువంటి మాట. సో ప్రముఖ పారిశ్రామికవేత్త గోయింగ చెప్పిన మాట ఏంటంటే, కేవలం చంద్రగ్రహణం ఎఫెక్ట్ తోటి 4 దేశాల పిఎంలు, 4 దేశాల ప్రధాన మంత్రులు చేంజ్ అయ్యారంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అనేది తెలుసుకోవచ్చు. అందుట్లో చూసుకున్నట్టయితే కేవలం 2 రోజుల్లోనే జపాన్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం అనేది జరిగింది. సో సెకండ్ ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా చేయడం అనేది జరిగింది. థర్డ్ వన్ నేపాల్ ప్రధాని కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది. సో 4 వచ్చేసి థాయిలాండ్ పిఎం కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది. కేవలం ఇది ఎన్ని రోజులు? 2 రోజుల్లోనే 4 దేశాలు అతులాకుతలమైనాయి అంటే మన పూర్వీకులు చెప్పే దాన్ని ఎంత గట్టిగా నమ్మాలనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రాశి ఫలాలు చూసి చెప్తుంటారు. ప్రపంచం మనం కూడా మాధవ్ శర్మ గారిని చేసినప్పుడు వారు కూడా ఇక్కడ ఏమేం ప్రభుత్వాలు చేంజ్ అవ్వడం కావచ్చు, తర్వాత ప్రపంచ దేశాల గురించి కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒక కీలక, రాజ్యాంగంలో ఉన్నటువంటి కీలక పదవి మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఉపరాష్ట్రపతి మార్పులు చేర్పులు కూడా జరగడం అనేది జరిగింది. మనం ఉగాది సందర్భంగా వారి యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది జరిగింది. సో చంద్రగ్రహణం ఎఫెక్ట్ ద్వారా 4 దేశాల ప్రధాన మంత్రులు మారారు. నెక్స్ట్ వచ్చేది సూర్యగ్రహణం. సో సూర్యగ్రహణం నాడు కూడా ఒక ఆరెంజ్ స్టూడెంట్ లీడర్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఆరెంజ్ స్టూడెంట్ లీడర్ ట్రంప్ అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గానే చెప్పడం అనేది జరిగింది. సో లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్ తో ఉండే ట్రంపేనని నెటిజన్లు కామెంట్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఒక పారిశ్రామికవేత్త చెప్పారు కాబట్టి మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? కేవలం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఇంతవరకు ఉంటుందా? సో ఎప్పుడైనా సరే నమ్మని వారు నమ్మితే బాగుంటుంది అంటూ కూడా కొంతమంది నెటిజన్లు ట్వీట్లు పెట్టినటువంటి పరిస్థితి. సో నిజంగా చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది ప్రధానమంత్రుల పైన, మనుషుల పైన ఉంటుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.